కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. కుక్కలు తరమడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఎక్కేసింది. ఎలుగుబంటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. ఎలుగుబంటి చెట్టు ఎక్కిందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది దాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కింది ఎలుగుబంటి. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో అక్కడ రోడ్డుపై తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు లైవ్ లో. మానకొండూరు మండల కేంద్రంలో అర్ధరాత్రి ఒక ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చింది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని చూసి వీధి కుక్కలు తరమడంతో ఈ రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంట్లో ఉన్న చెట్టెక్కి అక్కడే కూర్చున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అయితే గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారంగా మనం చూసినట్టయితే దీనికి సంబంధించి ఎలుగుబంటి ఈ చెరువు కట్ట మీద నుంచి ఇలా వస్తుండగా ఒక వాహనం, ఇది వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి పైన ఉంటుంది, ఆ వాహనం ఒకటి ఢీకొనడంతో దాని కాలుకు గాయమైంది. ఆ గాయమై కుంటుతున్న ఎలుగుబంటిని కుక్కలు తరమడంతో ఆ చెట్టెక్కిందని చెప్పేసి స్థానికులు అయితే ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం. అయితే ఈ ఎలుగుబంటిని బంధించేందుకు ఇప్పటికే అటవీ శాఖ సిబ్బందికి ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. చుట్టూ దానికి సంబంధించి అది ఎటు పారిపోకుండా, జనావాసాల్లోకి వెళ్లకుండా, ప్రజలకు ఎటువంటి నష్టం చేయకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు అయితే అటవీ శాఖ సిబ్బంది చేశారు. దీనికి సంబంధించి వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి పైన ఉండడంతో వాహనదారులు, వచ్చిపోయే వాహనదారులు దాన్ని చూసేందుకు ఎగబడడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు అనేది తలెత్తిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరికొద్దిసేపట్లో వరంగల్ నుంచి జూ పార్క్ సిబ్బంది వచ్చి ఇక్కడ దాన్ని మందు సాయంతో అంటే ట్రాంకులైజర్ అనేది ఒకటి దాన్ని గన్తో పాటు షూట్ చేస్తారు. దాన్ని ఆ మత్తు మందును తుపాకీ సాయంతో మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే ఎలుగుబంట్లు కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మానకొండూరు మండల కేంద్రంలో ఎలుగుబంటి రావడం అనేది ఒక కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఇంతేకాకుండా నిత్యం అసలు కరీంనగర్ నగరంలోని ప్రధాన ఏరియా ఏదైతుందో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలకు కూడా గతంలో ఎలుగుబంటి వచ్చిన సందర్భం ఉంది. కొన్ని నెలల క్రితమే రేకుర్తిలోని జనావాసాల్లో ఒక ఎలుగుబంటి హల్చల్ చేసి ఆ జనాల్ని భయభ్రాంతులకు గురి చేసిన అది ఘటన మరొక ముందుకే మానకొండూరు మండల కేంద్రంలో కూడా ఎలుగుబంటి హల్చల్ అనేది ఒక కలకలం రేపుతుందని చెప్పవచ్చు. నిన్నగాక మొన్నారు అంటే రెండు రోజుల క్రితమే సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఒక గొర్రెల కాపరిపై దాడి చేసి కనుగుడ్లను కూడా పూర్తిగా ఛిద్రం చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఎలుగుబంట్ల యొక్క ఆవాసాలను నాశనం చేయడంతో అవి జనావాసాలకు వస్తున్నాయని చెప్పేసి వీటికి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజల్ని కాపాడాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.